ఇద్దరి మధ్య ఎప్పుడు ఎక్కడ గొడవ జరిగిందో తెలియదు కానీ తమిళ స్టార్ హీరో ధనుష్ కు సౌత్ ఇండియా టాప్ హీరోయిన్ నయనతారకు అస్సలు పడదు. వీరిద్దరూ కలిసి ఆడవారి మాటలకు అర్థాలే వేరులే తమిళ వెర్షన్ యారుడి నీ మోహిని అనే సినిమాలో నటించారు. అప్పుడు పరిస్థితి బాగానే ఉంది కానీ ధనుష్ నిర్మాణంలో వచ్చిన నానుం రౌడిదాలో నయనతార నడుస్తుండగా షూటింగ్ సందర్భంగా ఇద్దరికి గొడవ జరిగిందని చెబుతారు. నయనతారతో ప్రేమాయణం విషయంలో ఈ చిత్ర దర్శకుడు విఘ్నేష్ శివన్ కు ధనుష్ వార్నింగ్ ఇచ్చాడని, దీంతో నయనకు అతనికి వాగ్వాదం జరిగిందని టాలీవుడ్ లో చెప్పుకుంటున్నారు. అప్పటి నుంచి సినిమా ప్రమోషన్స్ లో కూడా ఇద్దరు కలిసి కనిపించలేదు, ఒకరి గురించి ఒకరు మాట్లాడలేదు. అయితే కొంతకాలంగా దాని గురించి అంతా మర్చిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఫిలింఫేర్ అవార్డుల సందర్భంగా ఇద్దరి మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. నానుం రౌడిదాస్ సినిమాకు ఉత్తమ చిత్రం కింద నిర్మాతగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్న ధనుష్ ఉత్తమ నటి పురస్కారం విషయంలో అభ్యంతరం వ్యక్తం చేశారు. తన నిర్మాణంలోనే వచ్చిన కాకా మొట్టి సినిమాలో కీలక పాత్ర పోషించిన ఐశ్వర్య రాజేష్ కు ఈ అవార్డు దక్కాల్సిందని అతను వ్యాఖ్యానించాడు. అయితే నిజానికి ఈ అవార్డు నయనతారకు నాను రౌడిదా సినిమాకు గాను దక్కింది. అది కూడా ధనుష్ ప్రొడ్యూస్ చేసిన సినిమానే. అయినప్పటికీ ధనుష్ ఇలా తాను ఈ అవార్డుకు డిజర్వ్ కాదన్నట్లు మాట్లాడడం ఖచ్చితంగా నయనతారకు కాకరేపి ఉంటుందనడంలో సందేహం లేదు.